హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్ఎం స్టడీ సర్కిల్. ఈ వీడియోలో మనం జూన్ 3 అండ్ 4కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ బిట్ కనుక చూసినట్లయితే, ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం జరిగి 2023 నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తయింది? దీనికి సంబంధించిన ఆన్సర్ 350 సంవత్సరాలు. ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం జరిగి 2023 సంవత్సరం నాటికి 350 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మహారాష్ట్రలో రాయ్గర్ కోటపై భారీ ఉత్సవాన్ని నిర్వహించారు. దీనికి నరేంద్ర మోడీ వర్చువల్గా పాల్గొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఉక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగా ఉక్రెయిన్లో ఇప్పటి వరకు ఎంతమంది పిల్లల ప్రాణాలు కోల్పోయారు? దీనికి సంబంధించిన ఆన్సర్ 535 మంది పిల్లలు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగా ఉక్రెయిన్లో ఇప్పటి వరకు కూడా 535 మంది పిల్లల ప్రాణాలు కోల్పోయారు. 1047 మంది చిన్నారులు దీనిలో గాయపడ్డారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల అమెరికాలో నిర్వహించిన నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో ఎవరు విజేతగా నిలిచారు? దీనికి సంబంధించిన ఆన్సర్ దేవ్ షా. అమెరికాలో నిర్వహించిన నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో దేవ్ షా విజేతగా నిలిచారు. ఈయన భారత సంతతికి చెందినవారు. దీనికి ప్రైజ్ మనీ వచ్చేసి 41 లక్షలు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యూనివర్సల్ పోస్టల్ యూనియన్ స్థానిక కార్యాలయం ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? దీనికి సంబంధించిన ఆన్సర్ న్యూఢిల్లీ. యూనివర్సల్ పోస్టల్ యూనియన్ స్థానిక కార్యాలయం అనేది న్యూఢిల్లీలో ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కొత్త సినిమా విడుదలైన రోజునే ఇంట్లో చూసే విధంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రం తీసుకొచ్చింది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్త సినిమా విడుదలైన రోజునే ఇంట్లో చూసే విధంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా తీసుకుని వచ్చింది. ఈ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ ద్వారా తీసుకొచ్చారు. ఈ విధానంలో తొలిసారిగా నిరీక్షణ సినిమాను విడుదల చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2023 మే నెలలో ఎన్ని కోట్ల జీఎస్టీ వసూలయ్యింది? దీనికి సంబంధించిన ఆన్సర్ 1,57,090 కోట్లు. 2023 మే నెలలో 1,57,090 కోట్ల జీఎస్టీ అనేది వసూలైంది. గత సంవత్సరం 2022 మే నెలతో పోలిస్తే ఈ సంవత్సరం అనేది 12% పెరిగింది. ఈ జీఎస్టీ అనేది 2017 జూలై 1న అమల్లోనికి వచ్చింది. జీఎస్టీని అమలు చేసిన తొలి రాష్ట్రం వచ్చేసి అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎఫ్డిసి ఔషధాలను ఎన్ని నిషేధించింది? దీనికి సంబంధించిన ఆన్సర్ 14 రకాలైన ఔషధాలు. ఎఫ్డిసి అనగా ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్, అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ ఔషధాలను కలిపి ఒకే ఔషధంగా తయారు చేస్తారు. దీనిని ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కేంద్ర పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ సర్వే ప్రకారం 2022లో దేశంలోనే పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ రాజస్థాన్. రాజస్థాన్ రాష్ట్రం కేంద్ర పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ సర్వే ప్రకారం 2022లో దేశంలోనే పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో నిలిచింది. 2వ స్థానంలో వచ్చేసి ఉత్తరప్రదేశ్, 3వ స్థానంలో మధ్యప్రదేశ్, 4వ స్థానంలో గుజరాత్, 5వ స్థానంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? దీనికి సంబంధించిన ఆన్సర్ అజయ్ బంగా. అజయ్ బంగా ప్రపంచ బ్యాంకుకు అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈయన 5 సంవత్సరాల పాటు ఈ సేవలు అనేది అందిస్తారు. అలాగే ఈయన 14వ అధ్యక్షుడు. ఈయన భారత సంతతికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? దీనికి సంబంధించిన ఆన్సర్ అమరేందు ప్రకాష్. అమరేందు ప్రకాష్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా
లిమిటెడ్ చైర్మన్గా నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవలే ఐక్యరాజ్యసమితి వాతావరణ విభాగంలో తొలి మహిళా అధిపతిగా ఎవరు నియమితులయ్యారు? దీనికి సంబంధించిన ఆన్సర్ సెలెస్టే సౌలో. ఐక్యరాజ్యసమితి వాతావరణ విభాగంలో తొలి మహిళా అధిపతిగా సెలెస్టే సౌలో నియమితులయ్యారు. ఈమె అర్జెంటీనా వాతావరణ శాస్త్రవేత్త. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డ్రగ్స్ స్మగ్లర్ల అణిచివేత కోసం ఇటీవలే పంజాబ్ రాష్ట్ర పోలీసులు ఏ ఆపరేషన్ను చేపట్టారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆపరేషన్ క్లీన్. డ్రగ్స్ స్మగ్లర్ల అణిచివేత కోసం ఇటీవలే పంజాబ్ రాష్ట్ర పోలీసులు ఆపరేషన్ క్లీన్ను చేపట్టారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలో 2022లో ఎన్ని కోట్ల రక్షణ ఎగుమతులు అనేవి జరిగాయి? దీనికి సంబంధించిన ఆన్సర్ 16,000 కోట్లు. 2014లో 686 కోట్ల రక్షణ ఎగుమతులు అనేవి జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మహాజాన్ సంపర్క్ అనే కార్యక్రమం ఎవరు ప్రారంభించారు? దీనికి సంబంధించిన ఆన్సర్ భారతదేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ. భారతదేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ మహాజాన్ సంపర్క్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం అనేది రాజస్థాన్లో ప్రారంభించారు. ప్రధానిగా 9 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బీజేపీ దీనిని జూన్ 30 వరకు నిర్వహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం ఏ రాష్ట్రంలో జరిగింది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఒరిస్సా. ఒరిస్సా రాష్ట్రంలో కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం అనేది జరిగింది. 2023 జూన్ 2 సాయంత్రం దాదాపు 7 గంటల సమయంలో 3 ట్రైన్లు ప్రమాదానికి గురయ్యాయి. ప్రమాదం ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బాహానగా బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. ప్రమాదంలో షాలిమార్, చెన్నై కోరమండల్ ఎక్స్ప్రెస్, యశ్వంతపూర్ హౌరా ఎక్స్ప్రెస్కు చెందిన పలు బోగీలు అనేవి పట్టాలు తప్పాయి. ఒక గూడ్స్ రైలు కూడా ఈ ప్రమాదం బారిన పడింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? దీనికి సంబంధించిన ఆన్సర్ జూన్ 3. జూన్ 3వ తేదీన ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. సైకిల్ వాడకం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ దినోత్సవం అనేది జరుపుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.